సో నేను ఈవినింగ్ ట్రైన్, ఆ ట్రైన్కి వెళ్ళిపోయారు. నేను మళ్ళీ డ్రాప్ చేసేసి ఇంటికి వచ్చేసరికి నా పని అవుట్, కంప్లీట్గా అవుట్ అనమాట. ఇంకా నా వల్ల కాలే. దండం పెట్టుకుంటున్నాడు. హాయ్రా. హాయ్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు ఎంత అల్లరి చేస్తున్నారంటే షాపింగ్ లో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓర్ని ఎంత కంట్రోల్లో పెట్టావే నా తమ్ముడిని. ఆఖరికి మేమేం కొనాలన్నా ఆవిడదే, బిల్లు కూడా ఆవిడదే. పోలా అదిరిపోలా. ఇట్లా మారిపోయావురా. ఇదంతా మా అక్క ప్రభావం. ఏమున్నదక్కో కూల్గా ఓపిక్గా తిరగడానికి ట్రై చేస్తున్నా. ఆల్రెడీ నిన్నంతా తిప్పారు. నా వల్ల కాదు. చూడు ఎట్లా ఎట్లా డ్యాన్స్ వేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి సూపర్ డూపర్ వ్లాగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో దానికన్నా ముందు నేను ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, డాండ్రఫ్ కోసం ఫాస్ట్ రిజల్ట్స్ కావాలా, లేకపోతే ఫాస్ట్తో పాటు సేఫ్ రిజల్ట్స్ కావాలా? అవునండి. ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, ఇప్పుడు మార్కెట్లో ఉన్న ప్రతి యాంటీ డాండ్రఫ్కి ZPTO యూజ్ చేస్తున్నారు. కానీ అది యూరోప్లో 2022లోనే బ్యాన్ చేశారు. సో మార్కెట్లో ఉన్న ప్రతి యాంటీ డాండ్రఫ్ షాంపూలోని ZPTO ఉంటుంది. ఇన్స్టెంట్గా అయితే డాండ్రఫ్ రిమూవ్ అవుతుంది, బట్ రాన్ అంటే మన లాంగ్ యూజ్లో ఏమవుతుందంటే ఇరిటేషన్, స్కాల్ప్ డ్యామేజ్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో అవన్నీ ఏవి ఉండకుండా నేను నా హెయిర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నానంటే, సో అందుకోసమే నేనైతే యూజ్ చేస్తున్నాను మన బేర్ అనాటమీ యాంటీ డాండ్రఫ్ షాంపూ అనమాట. సో దిస్ బేర్ అనాటమీ యాంటీ డాండ్రఫ్ షాంపూ వచ్చేసి అమెజాన్ #1 బెస్ట్ సెల్లర్స్ అండి. నేనైతే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. నాకైతే ది బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. బికాస్ లాట్ ఆఫ్ షూట్స్కి నేను అటెండ్ అవుతాను, మీ అందరికీ తెలుసు. సో హెయిర్ డ్యామేజ్ అవుతూనే ఉంటుంది, డాండ్రఫ్ వస్తూనే ఉంటుంది. ఇందులో ఇంగ్రీడియంట్స్ వల్ల మన హెయిర్ డాండ్రఫ్ అనేది చాలా ఇన్స్టెంట్గా రిమూవ్ అవుతుంది. అండ్ అలాగే మన స్కాల్ప్ హెల్త్ని కూడా డ్యామేజ్ చేయకుండా చాలా నీట్గా ఉంచుతుంది అనమాట. సో ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పెరక్టోన్ ఆలమైన్ అండి. ఇది వచ్చేసి డాండ్రఫ్ ఏదైతే ఉందో అదిని కంట్రోల్ చేస్తుంది అండ్ ఫంగస్ కూడా రాకుండా హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్, హెల్ప్స్ రిమూవ్ బిల్డప్ అండ్ స్కాల్ప్ని క్లిన్స్ చేస్తుంది. బయోటిన్ కూడా మనకి స్కాల్ప్ హెల్త్ని సపోర్ట్ చేస్తుంది, అలాగే హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ని రిమూవ్ చేస్తుంది. సో ఆఫ్టర్ యూజింగ్ దిస్ షాంపూ, బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ అయితే మీకు డిస్ప్లే చేస్తాను. బిఫోర్ అయితే టూ మచ్ డాండ్రఫ్ ఉండేది బికాస్ ఆఫ్ షూట్స్ వల్ల. అండ్ ఇది యూజ్ చేసిన తర్వాత నాకు డాండ్రఫ్ రిమూవ్ అవ్వడమే కాకుండా నా స్కాల్ప్ హెల్త్ కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంది అండ్ హెల్దీగా కూడా ఉంది. సో మీరు కూడా నాలాగే స్మార్ట్ ఆప్షన్ వెతుకుతున్నట్టయితే, లైక్ లాంగ్ టర్మ్లో మనకి హెయిర్ అనేది డాండ్రఫ్ లేకుండా హెల్దీగా స్కాల్ప్తో కావాలి అనుకుంటే, సో ఐ విల్ సజెస్ట్ దిస్ బేర్ అనాటమీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. సో మీరు కూడా కావాలి అనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్లీజ్ డూ ట్రై ఇట్. ట్రై చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఎస్, ఈరోజు వచ్చేసి ఓ బ్యూటిఫుల్ వ్లాగ్ అయితే నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. అదే సర్ప్రైజ్ అనమాట. మా వాళ్ళు అనుకోకుండా నాకు సర్ప్రైజ్ ఇచ్చి ఒక 2 డేస్కి మాత్రమే హైదరాబాద్ వచ్చారు మొత్తం ఫ్యామిలీ అంతా. మమ్మీ హాయ్. హలో. హలో. అగో మేడం. హలో. అమ్మో, మావాడు దండం పెట్టుకుంటున్నాడు. పెద్ద పూజారి అనుకోగానే జస్ట్ ఇప్పుడు లేట్గా స్నానం చేసి అందరికన్నా లాస్ట్ స్నానం చేసి దండం పెట్టుకుంటున్నాడు. హాయ్ రా. హాయ్ ఫ్రెండ్స్. ఈడైతే ఫస్ట్ టైం వచ్చాడు మా ఇంటికి హైదరాబాద్. వాళ్ళ మమ్మీ కూడా ఫస్ట్ టైం. ఇంటికి ఫస్ట్ టైం వచ్చారు. సో హడావుడికి వచ్చారు, హడావుడికి వెళ్ళిపోతారంట. మామూలుగా ఉండదు. ఈ 2 రోజులు మరి ఏం హడావుడి చేస్తారో నాకేది తెలీదు. ఆల్ ఆఫ్ సడన్ వచ్చారు వితౌట్ ఎనీ ప్లాన్. చూద్దాం, మనమైతే బ్లాగ్ ఎంజాయ్ చేద్దాం. ఎప్పుడు లేదు బుర్రపాడు చేస్తుంట. వచ్చిందమ్మా సారీ. ఏం తెచ్చారా? అరిసెలు, కందిపప్పు, పెసరపప్పు. యాక్చువల్గా నాకు మా అమ్మకి లాస్ట్ టైం చెప్పాను, ఇట్లా చికెన్ మసాలా ప్యాకెట్స్ అయితే ఈజీగా వాడుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి. నేను ఏమైతే అంటే కొన్నిసార్లు మసాలా పౌడర్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది డబ్బాల్లో వేసుకోవడం వల్ల. అండ్ ఇది వచ్చేసి స్పైసీ సాంబార్ పౌడర్.
అండ్ ఇది కాఫీ పౌడర్. ఇలా రూపాయి శాచెట్లు ఇష్టం నాకు. కొన్ని జంతుకులు, ఇవేంటి వరిపిండి, పూజకు కావాల్సిన వరిపిండి, మా ఆయనకి ఇష్టమైన అరిసెలు, మా వాడికి ఇష్టమైన జంతుకులు తెచ్చింది మా అమ్మ ఈసారి. థ్యాంక్ యూ బ్రో. అస్సలు మొహానికి సూట్ అవ్వలేని కలద్దాలు కొనుక్కుంది మా అమ్మ. అవసరమా నీకు అనుకుంటే నా పరువు తీసింది. లేటెస్ట్ ఫ్యాషన్ కమెంట్స్ లో చెప్పండి, ఈ కళ్ళద్దాలు బాగున్నాయా లేవా. అస్సలు మా అమ్మకి సూట్. కలద్దాలు బాగున్నాయి, ఇంకా నీ ఫేస్కి సెట్ కాలే. సరే నీ సరదా ఎందుకు కాదనాలి. 1 year మళ్ళీ ఇంకోటి మార్చేస్తా. ఓకే డన్. సంవత్సరానికి మారుస్తూ ఉంటాను కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకోటి. ఓకే డన్ డన్. హలో. సో ఫస్ట్ మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చారు మా వాళ్ళు అంటే నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చేద్దాము. నాంపల్లి ఎగ్జిబిషన్ తీసుకొచ్చారు. మా అమ్మ బిజీగా షాపింగ్ చేస్తుంది. ఫస్ట్ షాప్ కాదు, అసలే సాటర్డేస్ అంటే నేను అసలు సాటర్డేస్ అంటే బయటికి రాను. అంటే మోస్ట్లీ ఏం పనులు ఉన్నా మండే టు ఫ్రైడే పెట్టుకుంటా. కానీ సాటర్డేస్ అంటే నన్ను బయటికి తీసుకొచ్చి తిప్పుతున్నారు సార్. వేడిగా నాకు కూడా ఉందిరా, ఏం చేయమని. మధ్యలో హైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి హెరిటేజ్. ఏ బాబా చాలా ఎండకుంది, ఎగ్జాస్టింగ్. ఏం చేస్తున్నా? లాస్ట్ డే కదా, లాస్ట్ డే అంట వచ్చిందే మేము 2 o'clockకి. నేను అనుకున్నా 2కి అసలు ఎవరు ఉండరు, హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు చక్కగా. మన షాపింగ్ అయిపోయే టైంకి జనాలు వస్తారు అనుకున్నా, బట్ నాకన్నా చాలా మంది వచ్చారు. లాస్ట్ డే లోపల ఎప్పుడైనా ఏదైనా తాగేసిన తర్వాత చెత్త బుట్టలో వేయడం నేర్చుకోండి. హలో గాయ్స్, మేమైతే నాంపల్లి ఎగ్జిబిషన్ నుంచి వచ్చేసాము. ఓ మై గాడ్, అసలు టూ మచ్ క్రౌడ్ ఉంది. మా వల్ల అయితే కాలేదు. చాలా అలిసిపోయారు అందరూ. నేను చెప్పానప్పటికి చాలా క్రౌడ్ ఉంటుంది అని చెప్పేసి, బట్ అయినా కూడా చూడాలనిపిస్తుంది. అంత దూరం నుంచి ఎలాగొచ్చారు కాబట్టి ఇంకా చూశారు. యా, మొత్తానికి అంత ఎగ్జాస్ట్ అయ్యి హాల్లో కూర్చొని రిలాక్స్ అవుతున్నారు సినిమా చూస్తూ. అండ్ ఇంకేం చెప్పాలనుకున్నాను, వాళ్ళు 2 days ఉంటున్నారు. సో 2 days బ్లాగ్ కలిపి అక్కడక్కడ యాడ్ చేసి మీకు ఈ బ్లాగ్ అనేది చేస్తున్నాను. ఐ హోప్ మీరు చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. హలో గైస్, నిన్నంతా నాంపల్లి తిప్పారు. అటు నుంచి వచ్చి ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఎవరి పల్లాలు చేసుకున్నారు. ఈరోజు ఐక్యకి తిప్పుతున్నారు. ఎండ్రైలు ఇంట్లో ఉండరాయిలు 2 రోజులకి వచ్చి చాలా కష్టం భయ్యో. టూ మచ్ అండి, ఇట్లా చూస్తూనే ఉంటారు ఎందుకో ఏంటో. ఎవరుకుంటారయ్యా? వీళ్ళిద్దరు ఎంత అల్లరి చేస్తున్నారంటే షాపింగ్ లో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏంటి మరి ఇస్తున్న కొడుకు అదిగో చూడు, ఇద్దరు ఇట్లా కొని ఇట్లా టేబుల్ మీద పికిల్స్ అవి ఏమైనా పెట్టుకోవాలనుకో 1200. ఇవి 749. మిక్సింగ్ బౌల్స్ వుడ్వి. ఇవి ఎక్కువ వాడతాను నేను మిక్సింగ్ బౌల్స్, కానీ 749 కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఈ గ్లాసెస్ బాగున్నాయి, పింకిష్ షేడ్. ఎంత 99. దానికి మ్యాచింగ్ ప్లేట్స్ కూడా 249.
ఓర్ని ఎంత కంట్రోల్లో పెట్టావే నా తమ్ముడిని ఆఖరికి ఇది జరిగిందే కదా యాక్చువల్లీ న్యాచురల్ గా జరిగింది కదా ఆఖరికి వైపురు కూడా అడుగుతున్నాడు నా తమ్ముడు ఎట్లా మారిపోయావురా ఇదంతా మా అక్క ప్రభావం. మీ యాక్చువల్గా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి తీసుకుందామా అని ఆలోచించా బట్ ఇది 589 ఉంది యాక్చువల్లీ. ఓకే మంచి డీలే, ఎక్కువ పడతాయి. స్ట్రైనర్ కోసం పర్యవేక్షిస్తున్న రవితేజ. స్టీల్ తీసుకోవాలా ప్లాస్టిక్ తీసుకోవాలని డిస్కస్ కన్ఫ్యూజన్ జరుగుతుంది. అది మీకు యూజ్ అవుతురా, లైట్ తీసుకోండి. అవుదా? చూసారా ఆఖరికి నా జడ్జిమెంట్ ఎలా పాస్ అయిందో. అంత మాట చెప్పినట్టే జరుగుతుంది. ఆ ఒక్క డైలాగ్ ఇచ్చారా నీకు? ఏం జరిగినా సరే మేమేం కొనాలన్నా ఆవిడదే, బిల్లు కూడా ఆవిడదే. పోలా అదిరిపోలా. అలా ఎవరు ఎక్కువ బిల్ అవ్వకుండా నా తమ్ముడికి నేను చూస్తుండే నీకేట్రా నువ్వు ఫోన్లే కదా అని. దీనంగా చూస్తున్నారు లిఖిలేష్ ఏంటి షాపింగ్ అని. ఇంట్లో కావాలి. సరే ఇప్పటి వరకు ఏం సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు చూద్దాం. ఆహా నువ్వు కాదు మాయ వాళ్ళు. ఇది ఒక ఆర్గనైజర్ ఒకటి తీసుకున్నారు. ఇది ఎంతరా ఏమో ప్రైస్ తెలీదు. ఇది ఒక వైపర్. వీళ్ళు షాపింగ్ కాసి వచ్చి గాడిద కూడా కొనుక్కున్నట్టుంది ఇంతనే. ఇదొకటి షాపింగ్ మాల్కి వచ్చాము. బాగున్నాయి. 139. ఏం చేస్తున్నావురా? బాగా అల్లరి చేస్తున్నావు నువ్వు. కూల్గా ఓపిక్గా తిరగడానికి ట్రై చేస్తున్నా. ఆల్రెడీ నిన్నంతా తిప్పారు. నా వాళ్ళగా చూడు ఎట్లా డాన్స్ వేస్తున్నాను. బిల్లు కట్టాల్సింది నువ్వే. ఈ డాన్స్లన్నీ బిల్లు దగ్గర అయిపోతుంది నీకు. పెద్ద బిల్లుకి టెండర్ వేసారు భయ్యో. మీ ఆవిడ కంట్రోల్ చేసుకో. హైదరాబాద్ వచ్చింది ఐకే చూడడానికి ఫస్ట్ మెయిన్ ప్రయారిటీ. మీరు వాష్రూమ్లో ఏం చేస్తున్నారా ఇద్దరు? కూర్చోండి, ఇద్దరు కూర్చొని వెళ్ళండి. అంత ఎగ్జైట్ అవగరా. తమ్నైల్ ఇదే రియాన్ ఎంజాయ్ చేస్తున్నా, వాష్రూమ్లో ఎంజాయ్ చేస్తున్నా రియాన్. లంచ్ వచ్చేసి ఇది ఈరోజు మొత్తం ఇటాలియన్ ఫుడ్ నా. ఓ మై గాడ్, అంతా వెజ్ బిర్యానీ, కాసెట్, ఏమో బ్రెడ్లు, ప్యాటీ, హెర్బ్ రైస్. ఇడేవో ఆల్రెడీ తెచ్చుకొని తినేసాడు కూడా. షాపింగ్ వాళ్ళ షాపింగ్ అని ఐక్యకి వచ్చిన తర్వాత మనం ఇంకా ఆగుతామా? నేను కూడా షాపింగ్ చేస్తున్నా. తెలిసి షాపింగ్ చేస్తాను. ఐక్యకి వస్తే ఇంకంతే, ఏదో ఒకటి కొనుక్కోక మనసు ఆగదు. అలా ఉంటుంది పరిస్థితి. 3 కోతులు. షాపింగ్ అంటే మామూలు మాట అనుకుంటున్నారా? లోడ్ లారీలు వేసుకొని వెళ్ళాలి. కొన్న లగేజ్తో పాటు ఆల్రెడీ వచ్చిన లగేజ్. ఫోటోషూట్ జరుగుతుంది ఇక్కడ. బాబాయ్ అమ్మ బాబాయ్. కింద ఎగతున్నారు ఇద్దరు, తండ్రి కొడుకులు ఇద్దరు.
ఫోటోషూట్ ఐక్య ఫోటోషూట్. అలాగే స్మైల్, వెరీ గుడ్. అలాగే స్మైల్. అది చూడరా ఎన్ని పోజులు ఇస్తున్నాడు. మొత్తానికైతే షాపింగ్ కంప్లీటెడ్. వద్దు వద్దు అనుకుంటూ షాపింగ్ చేస్తాను నేను. అయ్యో రామా. హలో. సో ఎస్ నేనైతే ఏం షాపింగ్ చేశానంటే ఇక్కడ ఒకటి తీసుకున్నా. ఓకే, లాస్ట్ టైం ఇలాంటి దాంట్లోని పెద్దది తీసుకున్నా, అది బాగా యూజ్ అయింది అందుకని. అండ్ ఇవి వచ్చే కొత్తవి బౌల్స్ ఈ షేప్లో ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, ప్లేట్స్ ఉన్నాయి. సో ఇందులో కంప్లీట్ సెట్స్ వచ్చాయి. ఈ ఊరికే ఫుడ్ ఓవెన్లో వెయిట్ చేసుకోవడానికి అని తీసుకున్నా ఈ 2 బౌల్స్. అండ్ ఇది ఒక స్క్రబ్ 99 రూపీస్ ఎంతో. అండ్ ఇది తెలిసిందే కదా, ఇది తీసుకున్నాను జ్యూస్ కోసం. అండ్ ఇది ఒక బౌల్ సెట్ తీసుకున్నా. ఇది ఎంత పడింది? ఇది కూడా తక్కువే పడింది, కాకపోతే ఇది నాకు కంప్లీట్ క్యాప్స్తో వచ్చిందనమాట, అన్నీని డిఫరెంట్ కలర్స్తో. సో ఏదైనా ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి మూతలు పెట్టి అండ్ ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళడానికి ఈజీగా ఉంటుందని తీసుకున్నాను. ఈ మిగతావన్నీ కొత్తవి అయితే ఏం లేవండి పెద్దగా. ఓ సూపర్ కొత్త వచ్చేసాయి అన్నట్టుగా ఏం అనిపించలే నాకైతే ఈసారి. అండ్ ఇవి స్టిక్కర్స్ జస్ట్. అండ్ ఇంక మీ అందరికీ తెలిసినవే ఈ బౌల్స్ స్పూన్స్ తీసుకున్నాం మళ్ళీ, ఎందుకంటే నాకు షూటింగ్కి లిక్లేష్ బాక్సెస్కి వాటికి ఇది బాగా యూజ్ అవుతాయి. అండ్ ఎక్కువ ప్రైస్ కూడా కాదు కాబట్టి మొత్తం ఈ సెట్ అయితే తీసుకున్నా. అండ్ ఈ గ్లాసెస్ కూడా ఇవేంటంటే నాకు ఓవెన్లో మార్నింగ్ లెగ్గాన్ని ఇట్లా హాట్ వాటర్ పెట్టుకొని తాగుతాం కదా, జస్ట్ ఒక 30 సెకండ్స్ అలా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట వామ్ వాటర్ తాగడానికి. దానికి గ్లాసెస్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా పాడైపోయి చాన్నాలైంది అని ఇంకా తీసుకుని. ఇవి కొత్త వచ్చాయి, ఇవి కొత్తగా ఉన్నాయి, కొంచెం సన్నగా పొడవుగా ఇలా కొత్తగా వచ్చాయి అనమాట కర్రీస్ అవి కలుపుకోవడానికి. ఇవేంటంటే ఈ టైప్ ఆఫ్ ఇదేంటంటే కొంచెం అన్నీ ఊడ్చుకోవడానికి చాలా బాగుంటుంది, ఇట్లా కర్రీస్ ఇలా ఊడ్చుకోవడానికి. అని ఇది ఒక 2 తీసుకున్నా. ఇది కూడా ఒకటి పెద్దది, ఇది కూడా సేమ్ అలాంటి టైప్ ఆఫ్ మెటీరియలే. ఆ మెటీరియలే తీసుకుంటాను ఎందుకంటే ఇది ఊడ్చుకోవడం బాగుంటాయి. అండ్ అంతే, ఇంకా ఇదొక బ్రష్ షింక్ క్లీన్ చేసుకోవడానికి. సో దిస్ ఈజ్ మై ఐకే షాపింగ్. సో ఎస్ బ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే మమ్మీ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, నిన్ననే వెళ్ళిపోయారు. మేము 2 days ఇట్లా తిరిగేసరికి ఎగ్జాస్ట్ అయిపోయాను అనమాట. నేను కూడా ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాను. అండ్ వాళ్ళు కూడా బాగా అలసిపోయారు. అంటే 2 daysకి వచ్చారు చిన్నపాటి నుండి, గ్యాప్లో పని చేసుకున్నారు. అండ్ పగలంతా కూడా వాళ్ళు ఇట్లా తిరిగారు అనమాట. ఒకరోజు నాంపల్లి అండ్ ఒకరోజు ఐక్య. సో నేను ఐక్య అయిన తర్వాత వాళ్ళకి, సో నేను ఈవినింగ్ ట్రైన్, ఆ ట్రైన్కి వెళ్ళిపోయారు. నేను మళ్ళీ డ్రాప్ చేసేసి ఇంటికి వచ్చేసరికి నా పని అవుట్, కంప్లీట్గా అవుట్ అనమాట. ఇంకా నా వల్ల కాలే, ఫుల్ కంప్లీట్ ఎగ్జాస్ట్ అయిపోయాను నేను. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఏదో తినేసి పడుకుని పోయాను. ఎస్, ఎందుకే మార్నింగ్ లేచి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ మీరు ఈ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేసి ఉంటారు, ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ మా ఫ్యామిలీ రావడం, నేను వీళ్ళతో వ్లాగ్ చాలా రోజులకి చేశాను. సో ఎస్, మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.